అమ్మ అసలు ఏ అవయవాలు దానం చేస్తారు? ఎప్పుడు దానం చేయాలంటారు అవి? ఇక్కడ మనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అందరికీ తెలిసినటువంటిదే. కొన్ని ప్రదేశాల్లో గుండె మార్పిడి కూడా చేస్తూ ఉన్నారు. మరికొన్ని అవయవాలు కూడా చేస్తారు. కానీ ఎప్పుడు చేస్తారు ఇవన్నీ? ఒక కిడ్నీ మాత్రం బ్రతికి ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఇస్తారు. అంటే 2 కిడ్నీలు ఉంటాయి కాబట్టి ఒకటి ఇవ్వటం వల్ల మనకి ఇబ్బంది ఏమీ లేదు. గుండె మరికొన్ని అవయవాలు మాత్రం మనిషి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇస్తారు. నేత్రదానం కూడా చేస్తారు. నేత్రదానం మాత్రం మనిషి మరణించిన తర్వాత మాత్రమే చేయాలి. ఎప్పుడు చేయాలని మీరు అడిగారు కదా. అంటే ఒక్కో అవయవానికి దానం చేసినప్పుడు దానికి ఉండేటువంటి స్థితి వేరుగా ఉంటుంది. బ్రతికి ఉన్నవాళ్ళు కిడ్నీ దానం చేయవచ్చు. 2 ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హాయిగా ఆ తర్వాత వాళ్ళు బాగా బతకగలరు ఆరోగ్యంగా ఉంటే. కాకపోతే గుండె కానీ మిగతా అవయవాలు కానీ బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇస్తారు. అంటే ఇంకా కొన్ని గంటల్లోనో కొన్ని నిమిషాల్లోనో ఈ వ్యక్తి చనిపోతాడు అని డాక్టర్లు డిక్లేర్ చేసిన తర్వాత మాత్రమే ఆ అవయవాలు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దానం చేస్తారు. కానీ నేత్రదానం మాత్రం మనిషి మరణించిన 6 గంటల్లో దానం చేయాలి. అయితే ఇలాంటి దానాలన్నీ కూడా మనిషి బ్రతుకున్నప్పుడే ఏమైనా రాసి ఇవ్వాలంటారా? రాసి ఇవ్వాలంటే ఇక్కడ ఒకటి ఉందమ్మా. ఎందుకంటే ఎవరైనా కూడా వాళ్ళ ఇష్టపూర్వకంగా రాయటం వలన దగ్గర ఉండేటువంటి వ్యక్తులకి ఆ విషయం తెలియాలి, దాని అవగాహన ఏర్పరచాలి. ఒక మనిషి ఎక్కడైనా చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి నేను నా నేత్రాల్ని దానం చేస్తాను, నా అవయవాల్ని దానం చేస్తాను అనుకుంటే సరిపోదు కదా. ఎక్కడైనా హాస్పిటల్స్కి కూడా వాళ్ళు చెప్పి నేను ఫలానా చోట నాది నేను దానం చేయాలనుకుంటున్నాను అని రాసివ్వచ్చు. దానికి సంబంధించినటువంటి తాలూకు ఫోన్ నంబర్లు అవన్నీ కూడా తన దగ్గర ఎప్పుడు కూడా పర్సులో దగ్గరగా పెట్టుకోవాలి. ఆ కార్డ్స్ అవన్నీ పెట్టుకుని కుటుంబ వ్యక్తులకి కానీ మిత్రులకి కానీ దగ్గరగా ఉండేటువంటి వాళ్ళకి కానీ తన ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పాలి. మరణించిన తర్వాత ఆ వ్యక్తి చెప్పలేడు కదా. మరి చనిపోయిన తర్వాత ఏమనుకుంటారు, అయ్యో ఆ వ్యక్తికి ఇష్టమో కాదో అనుకోవచ్చు. కొంతమందికి ఇవ్వడం ఇష్టం లేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ వ్యక్తే కోరాడు అంటే వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇవ్వచ్చు కదా. అందుకని ఎవరెవరికి ఆ ఉద్దేశాలు ఉంటాయో అవి దగ్గరి వాళ్ళందరికీ కూడా ముందుగా మీ ఉద్దేశాన్ని చెప్పి పెట్టుకోవాలి. అలా చెప్పడం వల్ల ఆ అవయవాన్ని దానం చేసే అవకాశం వాళ్ళకి ఏర్పడుతుంది. మరి నేత్రదానానికి కొన్ని ఐ హాస్పిటల్స్లో రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదమ్మా. రిజిస్టర్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేను చెయ్యాలి అని అనుకుంటాను, నేను రిజిస్టర్ చేస్తాను, బాగానే ఉంది. కానీ నేను ఎప్పుడు మరణిస్తానో నాకు తెలియదు కదా. ఇంకో గంటలో పోవచ్చు, లేదా నేను ఇంకో 25 ఏళ్ళు బతకచ్చు. ఎవరైనా ఒక 25 ఏళ్ళు చెప్పలేం కదా, మరణం ఎప్పుడు అనేటువంటిది తెలియదు కదా. మరి అన్ని సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ చనిపోతామో కూడా తెలియదు. ఇక్కడ ఇండియాలో ఉండొచ్చు, అమెరికాలో పోవచ్చు, చంద్రమండలంలో పోవచ్చు. ఆ హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళగలుగుతారని ఏం లేదు కదా. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే మనకు ఉండేటువంటి అభిష్టాన్ని వాళ్ళకి చెప్పడానికి ఒకవేళ అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా రిజిస్టర్ చేసుకోవచ్చు. అసలు నేత్రదానం అన్ని దానాల కల్లా అవయవదానాల్లో నేత్రదానం చాలా గొప్పది అంటారు కదమ్మా. అంటే మన కళ్ళు తీసి మొత్తం వేరే వాళ్ళకి అది ఇవ్వడం కదా. సో దానివల్ల వాళ్ళకి కొత్త వెలుగు నింపుతున్నట్టే వారి జీవితాల్లో. ఇక్కడ నేత్రదానం అంటే మొత్తం కన్నును మనం ఇవ్వము. అంటే ఇవ్వడం మాత్రం మరణించిన తర్వాత కన్నును తీసుకెళ్తారు. అంటే మొత్తం ఆ కంటిని వాళ్ళు చికిత్స ద్వారా తీసేసి తీసుకెళ్తారు. కానీ మొత్తం నేత్రాన్ని అట్టే తీసుకెళ్ళి ఇంకొకళ్ళకి పెట్టరు. మామూలుగా ఏమిటంటే మనకి ఇంకొక వ్యక్తి నుంచి తీసుకోగలిగినటువంటిది నేత్రదానంలో ఓన్లీ కార్నియా మాత్రమే. కార్నియా అంటే ఏమిటంటే మనకి నల్లగుడ్డు మీద కలర్లెస్గా అంటే పారదర్శకంగా ఉండేటువంటి ఒక చిన్న పొర, లోపల నుంచి గ్లాస్లో ఎలా కనపడుతుందో అలా కనపడేంత పారదర్శకంగా ఉండేటువంటి ఎలాంటి వర్ణరహితమైనటువంటి కలర్లెస్ పొర ఉంటుందన్నమాట. ఆ పొరను మాత్రమే చనిపోయిన వ్యక్తి నుంచి మొత్తం కంటిని తీస్తారు. ఎందుకంటే అక్కడ శవం దగ్గర కూర్చొని వీళ్ళు కార్నియా తీయడానికి అవకాశం ఉండదు. అందుకని మొత్తం కంటిని తీసి వాళ్ళు ఐ బ్యాంక్లో దాన్ని పెడతారు, భద్రపరుస్తారు. ఏ వ్యక్తికి అవసరమో ఆ వ్యక్తికి వాళ్ళు మెడికల్గా ఆ పొరను మాత్రమే తీసి వీళ్ళ నల్లగుడ్డుని ఐరిస్ అంటారు, ఆ ఐరిస్ మీద ఈ తెల్లని పొరను గ్రాఫ్ట్ చేస్తారనమాట, కుట్టేస్తారు. దానివల్ల మళ్ళీ వాళ్ళకి చూపొస్తుంది. అమ్మా అయితే ఒకరు నేత్రదానం చేస్తే అది ఇద్దరికి ఉపయోగించవచ్చు కదా. ఒక్కళ్ళు నేత్రదానం చేస్తే అంటే 2 కళ్ళకి ఉంటుంది కదా, 2 కళ్ళ కార్నియా అని. ఇప్పుడు ఎవరికైనా కార్నియా ఎవరికి ఇస్తారంటే ప్రమాదం వలన కానీ ఇంకేదైనా ఇబ్బందుల వలన కానీ జబ్బు వలన కానీ కార్నియా దెబ్బతిన్నప్పుడు ఒక వ్యక్తికి 2 కళ్ళకి కార్నియా దెబ్బతినాలనే నియమం ఏం లేదు. సాధారణంగా ఒక కంటికే ఉంటూ ఉంటుంది.
ఉన్నప్పుడు ఏమిటంటే ఇద్దరి ఒక వ్యక్తి 2 కళ్ళని ఇచ్చినప్పుడు ఇద్దరికి కార్నియాలోపంలో ఉన్న వాళ్ళకి ఇద్దరికి అది పనికొస్తుంది. అంటే ఒక హ్మ్. కన్నుని ఒకళ్ళకి, ఒక కన్నుది ఇంకొకళ్ళకి ఇవ్వడానికి ఇంకొకళ్ళకి. అవకాశం ఉంటుంది. హ్మ్. అంటే ఇద్దరి జీవితాల్లో వీళ్ళు వెలుగులు నింపిన వాళ్ళవుతారు. అవును. అమ్మ అయితే పిల్లల్లోనే చాలా వరకు ఈ కార్నియా సమస్యల వల్ల అంధత్వం వస్తుందని, ఇది రోజు రోజుకి పెరుగుతుందని చాలామంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఎంతవరకు నిజమేమిటి? ఈరోజు మీరు పేపర్‌లలో కథనాలు చూస్తున్నారు కదా! నేను ప్రత్యేకంగా పీహెచ్‌డీ చేసేటప్పుడు నేను ఐ హాస్పిటల్స్‌లో చూశాను. చిన్న చిన్న పిల్లలు ఎక్కువగా కార్నియా వలన లోపాలు ఏర్పడినటువంటి వాళ్ళు చాలామంది చిన్న పిల్లలు కనిపిస్తారు. ఎందుకు అంటే తెలిసి తెలియక ఆటలాడుతూ ఉంటారు. హ్మ్. పుల్ల గుచ్చుకుంది, సూది గుచ్చుకుంది, ఆడుతూ ఆడుతూ హ్మ్. కర్ర వాటిలతో చిన్న చిన్న కర్రలు పెట్టుకొని ఆడుతూ ఉంటారు కదా! అవొచ్చి ఎదుటివాడి కళ్ళల్లో తాకుతాయి. హ్మ్. కార్క్ బాల్ తగులుతూ ఉంటుంది. తర్వాత వాడికి పుల్లలు గుచ్చుకోవడం, సూదులు గుచ్చుకోవడం ఇలాంటి వాటితో వచ్చిన వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. యాక్సిడెంట్ వలన వచ్చిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా దీపావళికి టపాకాయలు కాల్చి అవి కంటి లోపల పడటం వలన కూడా కార్నియాకి ఇబ్బంది కలిగిన వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఎక్కువగా నేను ఇలాంటి వాళ్ళనే చూస్తాను.